హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య నలుగుదల. చాలా మంది కామెంట్స్ లో కడప వీడియోస్, కడప ఐడియల్స్, కడప గణేష్ ఐడియల్స్ అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ రోజు కడపకి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ మనకు గుర్రపన్న సెట్లు అయితే ఉన్నాము. ఆల్మోస్ట్ అన్న సెట్ లో ఒక 30% వర్క్ అయితే అయిపోయింది. గణేష్ ఐడియల్స్ కూడా ఇప్పుడు వరకు కొన్ని మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అది కూడా హైయెస్ట్ ఫీట్ ఇప్పుడు దాకా 15 feet అనమాట. లోయెస్ట్ ఫీట్ 6 feet. ఇంకా ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము. ఇక్కడుండే లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మీరు ఆ లొకేషన్ క్లిక్ చేస్తే రైట్ ఇక్కడ వచ్చేసి మీరు ఈ లొకేషన్ కి అయితే వచ్చేస్తారు. అండ్ అలాగే దూరం వాళ్ళు ఉంటే మీకు నచ్చిన విగ్రహాన్ని డీటెయిల్స్ కనుక్కోవాలంటే ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో ఆ విగ్రహం డీటెయిల్స్ టోటల్ గా అయితే కనుక్కోండి. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మన 1,00,000 ఫాలోవర్స్ కంప్లీట్ అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే మన చేతికి అయితే వస్తుంది అనమాట. సో కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న అలాగనే గంట సింబల్ ఆన్ చేసుకుని ఆల్ అని నొక్కేస్తే నేను ఎప్పుడైనా వీడియో పెట్టినా, షార్ట్ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఎప్పటికప్పుడు అప్డేట్ త్వరగా అయితే చూసేసి. సో ఇంకా ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే ప్రతి ఒక్క విగ్రహం డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇదనమాట మనకు అన్న షెడ్. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తాను చూడండి. ఇది వచ్చేసి మనకు కడప ఎంట్రన్స్ అయితే అనమాట. ఇది మనకు రాజశేఖర రెడ్డి అదే అనంకానపల్లి సర్కిల్ అనమాట. ఇది ఇక్కడ నుంచి మనము ఇట్లా కడపలోకి మెయిన్ ఎంట్రన్స్ లోకి అయితే వెళ్ళిపోతాము. స్టార్టింగ్ లోనే హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మనకు కడప ఎంట్రన్స్ లోనే ఇక్కడ మనకి టెంపుల్ కనబడుతుంది. ఇది వెంకటేశ్వర స్వామి పెద్ద విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ. ఆల్మోస్ట్ పెద్ద విగ్రహం అది మీకు చెట్లలో ఎనక కనపడటంలా. మనకి ఆ విగ్రహం ఆపోజిట్ లోనే మనకి షెడ్ అయితే ఉంటుంది అనమాట. సో కొద్దిగా ఆపోజిట్ లో అయితే ఉంటుంది. ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళిపోయి టోటల్ క్లియర్ గా డీటెయిల్స్ అయితే చూద్దాం పదండి. సో ఇదనమాట మనకు అన్న దగ్గర ప్రస్తుతానికి అయితే ఈ విగ్రహం చాలా మంచిగా ఉంది. సూపర్ గా అంటే సూపర్ గా ఉంది. కొద్దిగా వాయిస్ క్లియర్ గా ఉండదు, ఎందుకంటే మనకు మెయిన్ రోడ్ పక్కలోనే కాబట్టి అన్న షెడ్. సో వాయిస్ క్లియర్ గా ఉండదు. సో దానికి సారీ. సో మనకు ప్రస్తుతానికి అయితే అన్న దగ్గర ఇది ఒక మోడల్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందన్నమాట. ఇది వెడల్పు వచ్చేసి నాకు తెలిసినంత వరకు చేతులు వస్తే ఆల్మోస్ట్ ఒక 9 feet అయితే ఇట్లా వెడల్పు అయితే వస్తుంది. 8 to 9 feet వెడల్పు అయితే వస్తుంది. చోలు కూడా చూసారు కదా ఎంత పెద్దగా కనపడుతున్నాయి. స్వామి ఫేస్ కూడా చాలా పెద్దగా ఉంది. మనకు స్వామి వారి పైన నగలు కూడా చాలా పెద్దగా అయితే ఉన్నాయన్నమాట. సిట్టింగ్ కూడా మనకు డిఫరెంట్ సిట్టింగ్ అయితే మనకి ఇది కనబడుతుంది. సో ఈ గణేష్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 14 to 15 feet అయితే వస్తుంది కింద పీట కలిపేసి. ఇది కూడా నా హైట్ ఎగ్జాంపుల్ అంటే నా అందాజ అయితే చెప్తున్నా. సో ఆలోచన లేకుండా ఈ విగ్రహం నచ్చితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది చెప్పాను కదా. అన్నలాగని ఇంకా ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అన్నలాగని ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. లొకేషన్ కూడా మనకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను అనమాట. సో మనం ప్రస్తుతానికి అయితే అన్న దగ్గర ఒక మోడల్ అయితే చూసాము. సూపర్గా అయితే ఉంది ఆ మోడల్. నాకు చాలా బాగా నచ్చింది. మనం స్టేజ్ లాగా కూర్చోబెడితే ఆ మోడల్ నెక్స్ట్ లెవెల్ అయితే కనపడుతుంది. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అయితే మనకు అవైలబుల్ ఉంది. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 13 feet అయితే ఈజీగా వస్తుంది. 13 to 14 feet నాకు తెలిసినంత వరకు 12.5 13 feet అయితే ఉంటుంది అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు ఇది మనకు ఎగ్జాక్ట్ అయితే తెలీదు. సో ఇది ఒక మోడల్ అయితే మనకు అవైలబుల్ ఉంది అన్న దగ్గర వచ్చేసి. ఇది కూడా మనకు కింద గరుడ స్వామి అయితే వచ్చాడు. మనకు పాము అయితే వచ్చింది. అంటే గరుడ స్వామి పాము చుట్టేసుకుంది. మనకు గరుడ స్వామి పైన గణేశుడు అయితే నాట్యం ఆడుతున్నట్టు అయితే ఉందన్నమాట. గణేశునికి 6 చేతులు అయితే వచ్చాయి. ఇటు సైడ్ 6 ఇటు సైడ్ 6. ఇంకా ఫినిషింగ్ అయితే చేయలేదు. మనకి చేతులు కానీ తొండం కానీ ఇంకా ఫినిషింగ్ అయితే అవ్వలేదు. మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకు మూషికుడు అయితే వస్తాడనమాట. ఇటు సైడ్ అయితే మనకు ఏనుగైతే వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 13 feet అయితే వస్తుంది అనుకుంటా నా అందాజు. సో ఇదనమాట మనకు బ్యాక్గ్రౌండ్. మనకు గణేశుని పైన కిరీటం పైన మనకు నెమ్మల టైపులు అయితే వచ్చాయి. చాలా మంచిగా కనబడుతుంది. సో ఇది ఒక మోడల్. 2 మోడల్ అయితే అయిపోయినాయి. మనకు గణేశుని అంటే మనకు ఆల్మోస్ట్ ఈ సంవత్సరము అన్న ఇప్పుడు దాకా ఎక్కువ పెద్ద మోడల్స్ అయితే లేవు, కానీ ఆల్మోస్ట్ ఒక 7 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా వేసే విగ్రహాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. సో ఈ విగ్రహాలు మిగతా అయిపోయిన తర్వాత కూడా మనకు అప్డేట్ అయితే ఇస్తాము. మనకి ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు 2 మోడల్ అయితే చూసాము. ఇది నుంచి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఆ లాస్ట్ వరకు అదే మోడల్ అనమాట. సో మనకు ఇటు సైడ్ అయితే ఇంకో మోడల్ ఉంది, చూపిస్తాను. అది కూడా క్లియర్గా చూడండి. మనకు తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ ఆల్మోస్ట్ ఒక 9 to 10 feet అయితే వస్తుంది. గణేశుడు మంచిగా అయితే ఉన్నాడు అనమాట. కింద మనకు పుష్పం టైప్ అయితే డిజైన్ అయితే వచ్చింది. ఒక సోఫాకి కింద ఆకుల టైప్ అయితే డిజైన్ వచ్చింది. దానిపైన మనకు గణేశుడు అయితే కూర్చోన్నాడు. గణేశునికి 4 చేతులు అయితే వచ్చాయి. ఈ గణేశుని ప్రత్యేకత ఏంటంటే తొండం. మనకు ఫేస్ పైన డిజైన్ రావడం కానీ, తొండం చుట్టూ చూసారు కదా ఎట్లా తిరిగిందో, ఇట్లా రౌండ్గా అయితే తిరిగింది. అది చాలా మంచిగా అయితే కనపడుతుంది. చెవులు కూడా చాలా పెద్దగా కనపడుతున్నాయి. మనకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి సూర్యుని కాంతుల టైపు మనకు బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చిందనమాట. సో ఇది ఒక విగ్రహం అయితే మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఒక 10 feet దాకా అయితే ఉంటుంది. సో మంచిగా కనపడుతుంది గణేశుడు. ఫేస్ కూడా చూసారు కదా ఎంత వెడల్పు ఉందో, చాలా వెడల్పు ఉంది అయితే అనమాట. మనకి ఇది ఇప్పుడు దాకా 3 మోడల్స్ అయితే చూసాము. ఇంకా ఆలోచన లేకుండా అటు సైడ్ రోలోకి అయితే చూసేద్దాం. ఇవన్నీ మనకు ఏ గణేశునికి ఆ గణేశునికి మనకు సంబంధించిన చేతులు తొండాలు అయితే మనకు ఆ గణేశునికి కింద అయితే పెట్టేశారనమాట. చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ 3 మోడల్స్ చాలా బాగున్నాయి. నాకు ఆల్మోస్ట్ ఈ సంవత్సరము వచ్చిన ప్రతి కొత్త మోడల్ చాలా మంచిగా అయితే ఉన్నాయి, సూపర్గా అయితే ఉన్నాయి. అది కూడా మన గణేశుని ప్రతి ఒక్క దాంతో మంచి కళ అయితే వస్తుంది ఫేస్లో. సో తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. నేను క్లియర్గా అయితే చూపిస్తాను. అటు సైడ్ ఉందేమో. సో ఇటు సైడ్ ఇది లేదు. ప్రస్తుతానికి అయితే విగ్రహం చూపిస్తాను, చూసేయండి. సో తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. చాలా మంచిగా అనిపిస్తుంది ఇది కూడా. ఇటు సైడ్ అయితే మనకు కృష్ణుడు అయితే వచ్చాడు అనమాట. ఇటు సైడ్ అయితే ఇంకొక స్వామి అయితే వచ్చారు.
సో మన గణేశుని పైన మనకు 2 స్వాములు వచ్చేసి మనకు గణేశుడు మిల్లులో ఉండి, గణేశుడు కూడా అటు సైడ్ ఇటు సైడ్ దిండి వచ్చేసి మనకు ఒక పీట మీద కూర్చున్నట్టుగా అయితే గణేశుడు అయితే కనపడుతున్నాడు. చాలా మంచిగా అయితే కనపడుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ కూడా చూసారు కదా, ఏదో డిజైన్ టైప్ మంచిగా అయితే వచ్చింది. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 9 ఫీట్స్ అయితే వస్తుంది, 9 to 10 ఫీట్స్ అయితే వస్తుంది ఈజీగా. సో ఇప్పుడు దాకా ఒక 4 మోడల్ అయితే చూసాము. తర్వాత మనకు గణేశుని కాడ వచ్చేసి ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. సింహాలు అటు సైడ్ ఇటు సైడ్ సింహాలు వచ్చేసి గణేశుడు అయితే నిలబడుకొని చాలా మంచిగా కనబడుతున్నాడు. ఇది కూడా నాకు తెలిసినంత వరకు ఒక 13 ఫీట్స్ అయితే రావచ్చు. గణేశుని 4 చేతులు వచ్చేసి మనకు కిందికి వచ్చేస్తే అటు సైడ్ ఇటు సైడ్ సింహాలు అయితే వచ్చాయి. అవి కూడా మంచి గర్జిస్తున్నట్టు అయితే ఉంది. కింద పుష్పం మీద కాలు పెట్టుకుని అయితే ఉన్నాడు అనమాట స్వామి. మనకు స్వామి వాటి చేతులు తొండం అయితే మనకు కింద ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 13 ఫీట్స్ అయితే వస్తుంది. సింగిల్ గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉంది. చాలా మంచిగా కనపడుతుంది గణేశుడు. మనకు తర్వాత వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా మనకు ఈ సంవత్సరము పెద్ద విగ్రహాలే చాలా కనపడుతున్నాయి. 12 ఫీట్స్ పైన పెద్ద విగ్రహాలు అయితే చాలా బాగా కనపడుతున్నాయి అన్న దగ్గర. మనకు తర్వాత వచ్చేసి ఇందాక మీకు చూపిస్తాను కదా, ఆ మోడల్ వచ్చేసి మనకు ఇక్కడ క్లియర్గా చూడండి. మనకు చాలా ఇది మనకి ఏదో బ్లాక్ కలర్ది అచ్చు ఏమో దాని మీద గణేశుని పైన అయితే పెట్టారు. ఎందుకంటే ఇంకా వర్క్ జరుగుతుంది కదా, అంటే దానికి సంబంధించిన అచ్చు ఉంటుంది. సో అది మనకు జస్ట్ అచ్చు అనమాట. మిగతా గణేష్ విషయానికి వెళ్ళిపోతే మన గణేశుని పైన వచ్చేసి మనకు శివుడు అయితే వచ్చాడు అనమాట. మనకు లైటింగ్ మెన్షన్ చూడండి, మనకు పైన శివుడు అయితే వచ్చాడు. ఇటు సైడ్ అయితే మనకు శివలింగం వచ్చింది, కింద పార్వతమ్మ అయితే వచ్చిందనమాట. సో మనకి ఇక్కడ శివుడు కూడా డమ్మురుకం పైన నిలబడుకో ఉన్నాడు. గణేశునికి 4 చేతులు అయితే వచ్చాయి. కింద నందీశ్వరుడు అయితే వచ్చాడు అనమాట. చాలా బాగుంది. నందీశ్వరుడు కూడా మనకు నమస్కారం పెడుతున్నట్టుగా అయితే ఉందన్నమాట. నందీశ్వరుడికి ఫేస్ కానీ, కిరీటం కాడ కానీ, జ్యువెలరీ కానీ చాలా మంచిగా అయితే వచ్చింది. నందీశ్వరుడు చాలా మంచిగా కనబడుతున్నాడు. సో ఇది కూడా నాకు తెలిసినంత వరకు 12 ఫీట్స్ అయితే వస్తుంది, 12 to 13 ఫీట్స్. పైన కూడా మనకు త్రిశూలం అయితే వచ్చిందనమాట. గణేశుడు మనకు ఒక సైడ్ కూర్చున్నట్టుగా చాలా మంచిగా కనబడుతున్నాడు. సో ఇది కూడా మనకు 12 to 13 ఫీట్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు దాకా నాకు తెలిసినంత వరకు ఒక 5-6 మోడల్స్ అయితే చూపించాను. దాని తర్వాత మనకు అటు సైడ్ ఇటు సైడ్ నంది వచ్చిన మోడల్ అయితే అవైలబుల్ ఉంది అన్న దగ్గర. ఇది కూడా ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంది. అటు సైడ్ ఇటు సైడ్ మనకు నంది వచ్చేసి గణేశుడు కూర్చొని ఒక పీఠం అంటే సింహాసనంలో కూర్చున్నట్టుగా, సింహాల బదులు నందులు వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ నందులు వచ్చేసి గణేశుడు మనకు మంచిగా కూర్చున్నట్టుగా. దాని బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ చూసారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో. ఈ విగ్రహానికి మనకు బెస్ట్ అట్రాక్షన్ ఏంటంటే వెనక పక్క ఆర్చ్ అనమాట. ఆర్చ్ ఎంత బాగా డిజైన్గా కనబడుతుందో చూసారు కదా, చాలా బాగా కనబడుతుంది ఆర్చి. సో ఈ విగ్రహం కూడా ఆల్మోస్ట్ ఒక 9 to 9 ఫీట్స్ అయితే వస్తుంది, 9.5 అలా వస్తుంది అనమాట. సో మంచిగా కనబడుతుంది ఈ విగ్రహం కూడా. ఇట్లా వెడల్పు అయితే ఎక్కువ ఉంది. వెడల్పే నాకు తెలిసినంత వరకు ఒక 7 ఫీట్స్ అయితే వస్తుంది, 7.5 8 ఫీట్స్ దాకా 7.5 ఫీట్స్ అయితే వస్తుంది. మంచిగా అయితే కనబడుతుంది. తర్వాత వచ్చేసి మనకు చిన్న మోడల్ అంటే మనకి ఇప్పుడు దాకా నేను చూసిన దాంట్లో అన్న దగ్గర చిన్న మోడల్ అనమాట. గరుడు పైన గణేశుడు అయితే ఉన్నాడు, సూపర్గా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి 6 ఫీట్స్ అంట, 6.5 ఫీట్స్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు దాకా అన్న షెట్లో ఇది ఒక చిన్న మోడల్ అనమాట. ఇదే చిన్న మోడల్ ఇప్పుడు దాకా. సో ఈ గణేశుని కూడా ఇంకా వర్క్ అయితే అవ్వలేదు. చెవు అంటే మనకు చేతులు ఇంకా తొండం దగ్గర ఇంకా అయితే అతికిలేదు. కింద అయితే గరుడ స్వామి అయితే వచ్చాడు. గరుడ స్వామి మనకు నమస్కారం పెడుతున్నట్టుగా గరుడ స్వామి రెక్కలు అటు సైడ్ ఇటు సైడ్ రెక్కలు అయితే వచ్చాయి. మనకు గరుడ స్వామి పైన మనకు గణేశుడు ఊరేగింపుగా ఉన్నట్టుగా మనకు గణేశుడు అయితే కనబడుతున్నాడు. గణేశునికి 4 చేతులు అయితే వచ్చాయి, ఇటు సైడ్ 4, ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 2. సో గణేశుడు వచ్చేసి మనకు 6.5 ఫీట్స్ అయితే ఉంటుంది అనమాట. సో మనకు అది కూడా మనకి ఇప్పుడు దాకా మనకు అన్న షెడ్లో మనకు వేసిన మోడల్స్ అయితే చూపించాను. స్టార్టింగ్లో ఒక మోడల్ ఉండాలనుకుంటా, ఇంకోటి వెళ్ళి చూసాము. ప్రస్తుతానికి అయితే మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా మనకు అన్న దగ్గర ఒక 8 or 9 మోడల్స్ అయితే అయిపోయినాయి అనమాట. అది కూడా హైయెస్ట్ ఫీట్ 15 ఫీట్స్, లోయెస్ట్ ఫీట్ 6.5 ఫీట్స్ అనమాట. సో తర్వాత వచ్చేసి అన్న దగ్గర ఇంకో మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఇది కూడా మనకు క్రిస్టియన్ టైప్ మోడల్. సో మనకి ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 10 ఫీట్స్ అంటే 9 to 10 ఫీట్స్ అయితే వస్తుంది. గణేశుడు చాలా మంచిగా ఉన్నాడు. గణేశునికి మనకు కిరీటం రాకుండా తలపాగి అయితే కనబడుతుంది. మనకు పైన కృష్ణుడు అయితే వచ్చాడు. చుట్టూ మనకి గణేశుని ప్రత్యేకత ఏంటంటే చుట్టూ మనకు కుండలు అయితే వచ్చాయి. కింద ఇటు సైడ్ కాళ్ళ దగ్గర, తర్వాత వచ్చేసి మనకు కృష్ణుని దగ్గర, పైన ఇక్కడ చెవు దగ్గర టోటల్గా మనకు కుండలు అయితే వచ్చాయన్నమాట. కుండల్లో మనకు వెన్న టైపు మనకు కుండల్లోంచి బయటకు వచ్చినట్టుగా అయితే కనపడుతుంది. గణేశుడు కూడా చాలా మంచిగా అయితే ఉన్నాడు. సైడ్ కూడా చూసారు కదా, నెమలు అయితే కనబడుతుంది. మనకి చాలా మంచిగా కనబడుతుంది, చాలా మంచి డీటెయిల్గా అయితే ఉందన్నమాట. సో కలర్ పడితే విగ్రహానికి, ఎందుకంటే చాలా డీటెయిలింగ్ ఉంది కాబట్టి గణేశులో కలర్ పడితే ఏ డీటెయిల్కి ఆ డీటెయిల్ సపరేట్ కనబడతాయి కాబట్టి చాలా మంచిగా కనబడుతుంది. సో ఇప్పుడు దాకా మన గణేశుని విగ్రహాలు అయితే చూసాము. ఇదే అనుకుంటే ఇప్పుడు దాకా మనకు అన్న దగ్గర అప్డేట్స్ అనమాట. సో అది చూసారు కదా, మనకు అన్న దగ్గర ఉండే ప్రతి ఒక్క విగ్రహం మీరు డీటెయిల్ అయితే చూసారనమాట. సో ఇకపై కడప వీడియోస్ కూడా మనకైతే ఛానల్లో వస్తాయి. సో ఇంకా ఆలస్యం లేకుండా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్తో కలుస్తూనే ఉంటాను. బాయ్.